మెగా డిఎస్సి అంటూ గొప్పలు చెప్పుకుంటున్న కూటమి సర్కారు నిరుద్యోగులను నిండా ముంచేస్తోంది. 27,000కు పైగా పోస్టులున్నా కేవలం 16,000 పోస్టులతోనే నోటిఫికేషన్ జారీ చేసింది. అందులోనూ అర్హత మార్కుల నిబంధనల పేట దాదాపు 8 లక్షల మంది డిఎస్సి అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లింది చంద్రబాబు సర్కార్. కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న వారికి కూడా వెయిటేజీ ఇవ్వకుండా వారిని నిండా ముంచింది. డిఎస్సి 2025లో కూటమి సర్కార్ మెలికపెట్టింది. ఇంటర్మీడియట్, డిగ్రీల్లో కనీస అర్హత మార్కులు ఉండాలనే నిబంధన విధించింది. దరఖాస్తు దశలోనే సగం మంది అభ్యర్థులపై అనర్హత వేటు వేసింది. డిగ్రీలో అర్హత మార్కుల నిబంధన విధించి దాదాపు 8 లక్షల మంది డిఎస్సి అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లింది. బీఈడీ అర్హతతో రాసే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు, ఇంటర్ అర్హతతో రాసే ఎస్జిటి పోస్టులకు ఇదే తరహా నిబంధన విధించింది. ఎస్జిటి పోస్టులకు ఇంటర్లో 50%, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీలో 50%, పీజీటీ పోస్టులకు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 55% మార్కులు తప్పనిసరి చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది ప్రభుత్వం. 11 నెలలుగా అదిగో ఇదిగో అంటూ ఆశలు చూపించిన కూటమి ప్రభుత్వం తాజా నోటిఫికేషన్తో లక్షల మంది డిఎస్సి అభ్యర్థుల ఆశలను చిదిమేసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో 2024 ఫిబ్రవరిలో 6,100 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేశారు. అప్పుడు ఎలాంటి అర్హత మార్కుల నిబంధనను విధించలేదు. ఆ నోటిఫికేషన్ను రద్దు చేసిన కూటమి సర్కార్ ఇప్పుడు కొత్త నిబంధనలు విధించడం పట్ల నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి పాఠశాల విద్యాశాఖలో 27,333 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తాము అధికారంలోకి రాగానే మెగా డిఎస్సిపై సంతకం చేసి మొత్తం పోస్టులు భర్తీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు 16,347 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందులోనూ అర్హత మార్కుల నిబంధన పెట్టడంతో దాదాపు 8 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం కోల్పోయారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ పై నిరుద్యోగులకు ఎన్నో అనుమానాలున్నాయన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. నియామకాలు ఎప్పటికి పూర్తి చేస్తారో క్లారిటీ ఇవ్వకుండా డిఎస్సి అభ్యర్థులను గందరగోళంలో పడేశారన్నారు. అసలు వీళ్ళ యొక్క సిస్టమ్ చూస్తూ ఉంటే గడిచిన 11 నెలలుగా వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, పోస్ట్పోన్మెంట్స్ కానీ, కావాలని కోర్టులకు వేయించడం కానీ, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే రాబోయే రోజుల్లో కూడా ఈ డిఎస్సి ప్రాసెస్ని పూర్తి స్థాయిలో కరెక్ట్గా కంప్లీట్ చేస్తారన్న నమ్మకం ఈరోజు నిరుద్యోగుల్లో కనిపించట్లా. ఆగస్టు దాకా కూడా వాళ్ళు ఈరోజు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో ఎగ్జామినేషన్ రిజల్ట్ ఇస్తామని మాత్రమే ఆ రోజు దాకా కూడా చెప్పినారు. ఇంకా అక్కడి నుంచి జరిగే ప్రాసెస్ని ఎప్పటి లోపల నియామకాలు పూర్తి చేస్తాం, ఎప్పటి లోపల ఆర్డర్స్ ఇస్తామని అనే విషయాన్ని మాత్రం ఈరోజు ఎక్కడా కూడా స్పష్టంగా వాళ్ళు చెప్పాల. ఇటువంటి నోటిఫికేషన్ మనం ఎక్కడా కూడా చూడలేం. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్టు విధానంలో బోధన సాగిస్తున్న టీచర్లు డిఎస్సిలో వెయిటేజ్ ఇవ్వాలని కోరుతున్నారు. ఆశ్రమ్, బీసీ, సాంఘిక సంక్షేమం, మోడల్ స్కూళ్లలో దాదాపు 3,200 మంది పనిచేస్తున్నారు. ప్రస్తుత డిఎస్సిలో వారికి ఎలాంటి వెయిటేజీ ఇవ్వలేదు. పైగా 3,109 పోస్టులను రెగ్యులర్ విధానంలో భర్తీ చేయాలని నిర్ణయం తీసుకోవడంతో వారి పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది.